భారతదేశ క్రైస్తవ సహవాసంలో జూలై 3వ తారీఖు అనేది చాలా ప్రత్యేకమైనది. ఈ దినము జూలై 3వ తారీఖు. ఏమిటి ఈ ప్రత్యేకత అంటే ఇండియన్ క్రిస్టియన్ డే, భారతదేశ క్రైస్తవ దినోత్సవం. కాబట్టి మీ అందరికీ కూడా సంఘ కాపరిగా హ్యాపీ ఇండియన్ క్రిస్టియన్ డే, ఈ యొక్క భారతదేశ మరి క్రైస్తవ దినోత్సవ శుభాలు పేరు పేరున మీ అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాను. ఏమిటి ఈ జూలై 3వ తారీఖునే ఈ యొక్క ఇండియన్ క్రిస్టియన్ డేగా ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలి అంటే, యేసుక్రీస్తు యొక్క 12 మంది శిష్యులలో 12 మంది అపోస్తులు ఉన్నారు చూసారా. ఈ 12 మంది అపోస్తులలో ఒకరు అయినటువంటి అపోస్తులుడైన తోమ, దిదుమా అనబడుతున్నటువంటి తోమ, భారతదేశమునకు ముఖ్యముగా ప్రాముఖ్యముగా దక్షిణాది భారతదేశమునకు ఇప్పుడు కేరళగా పిలుచుకుంటున్నటువంటి మలబార్ ఆ ప్రాంతానికి ఆయన అక్కడికి రావడం జరిగింది. ఎప్పుడు వచ్చారు అంటే క్రీస్తు శకము 52వ సంవత్సరంలో ఆయన భారతదేశానికి దక్షిణాది కేరళ ప్రాంతానికి ఈ యొక్క ప్రాంతానికి రావడం జరిగింది. సుమారుగా 20 సంవత్సరములు ఆయన క్రీస్తు యొక్క సువార్తను ఈ ప్రాంతాలలో ఆయన ప్రకటించాడు. అనగా క్రీస్తు శకము 1వ శతాబ్దంలో అనగా 52వ సంవత్సరంలో వచ్చిన ఈయన 72వ సంవత్సరం వరకు కూడా, అనగా 52 నుంచి 72 అంటే 20 సంవత్సరాలు, 20 సంవత్సరములు ఈ యొక్క సువార్త వ్యాప్తి ప్రకటన చేశాడు. అయితే ఈయన క్రీస్తు సాక్షిగా లేకపోతే హతసాక్షిగా ఈయన చంపివేయబడ్డాడు. ఈయన యొక్క సమాధి అక్కడ ఉంటుంది, దానితో గమనించగలరు. ఏదైతే క్రీస్తు శకము 72వ సంవత్సరంలో జూలై 3వ తారీఖున ఆయన చంపివేయబడ్డాడో, క్రీస్తు హతసాక్షిగా అయిపోయినాడో, ఆ దినమునే మన యొక్క భారతదేశ క్రైస్తవ దినోత్సవముగా మనం సెలబ్రేట్ చేసుకుంటాం. ఎందుకంటే ఆయన ద్వారానే కదా ఇక్కడికి భారతదేశానికి క్రైస్తవ్యము, ఈ క్రీస్తు యొక్క సువార్త రావడం జరిగింది. దీనిని ఆధారంగా చేసుకొని మనం ఆలోచన చేస్తే గనక నేటికి లేకపోతే ప్రస్తుత ఈ కాలానికి ఈ భారతదేశంలో క్రైస్తవ చరిత్ర 2000 సంవత్సరాలు. ఈ యొక్క భారతదేశానికి క్రైస్తవ చరిత్ర ఎంతకాలం ఏంటి అని అడిగితే 2000 సంవత్సరాలు. ఎందుకంటే 1వ శతాబ్దంలోనే ఇక్కడికి వచ్చింది కదా, ఇప్పటికి 2000 దాటి మనము ముందుకు సాగుతున్నాం. 2000 సంవత్సరముల చరిత్ర ఈ దేశంలో క్రైస్తవ్యానికి ఉన్నది. ఈ మాటలు నేను మీకు తెలియపరుస్తూ ఈ దిన ప్రత్యేకత ఆధారముగా తోమ గురించి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు నేను మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను. అలాంటి ఒక 5 విషయాలు నేను తోమ గురించి నేను మీకు తెలియపరచాలని ఆశ. మొదటి విషయం ఏంటంటే, ఈ తోమ దిదుమా అనబడుతున్న తోమగా మనము పిలుచుకుంటున్నాము, అపోస్తులుడైనటువంటి తోమాగా కూడా మనము పిలుచుకుంటున్నాము. ఏదైనా సరే మనకు అర్థమవుతుంది. కాబట్టి తోమా గురించి మనము మాట్లాడుకునే మొదటి విషయం ఏంటంటే, ఇతడు సందేహపరుడైనటువంటి వాడే కానీ క్రీస్తు కేంద్రముగా పరిపూర్ణమైన విశ్వాసము కలవాడిగా, బలమైనటువంటి విశ్వాసము కలిగిన వాడిగా మారిపోవడం. క్రీస్తు కేంద్రంగా ఏమైపోయాడినా సందేహపరుడే కానీ బలమైనటువంటి పరిపూర్ణమైనటువంటి విశ్వాసిగా మారిపోవడం చూస్తున్నాం. అంటే ఎలా మారిపోయాడంటే, ఒక మారానీళ్ళు దేవుని కేంద్రముగా మధురముగా మారిపోయినట్లుగా, ఒక శాపము దేవుని కేంద్రముగా ఆశీర్వాదముగా మారిపోయినట్లుగా, ఒక చీకటి దేవుని కేంద్రముగా వెలుగుగా మారిపోయినట్లుగా, ఒక దుఃఖము, ఒక బాధ, ఒక దిగులు దేవుని కేంద్రముగా నాట్యముగా మారిపోయినట్లుగా, ఒక మరణము దేవుని కేంద్రముగా జీవముగా మారిపోయినట్లుగా, ఈ తోమ కూడా క్రీస్తు కేంద్రముగా ఏమైపోయాడంటే, ఇదిగో సందేహపరుడే, క్రీస్తు కేంద్రముగా ఇతడు విశ్వాస పరిపూర్ణగా మారిపోయాడు. యేసు ప్రభువారు ప్రజలందరి పాపముల నిమిత్తము
పరలోకపు తండ్రి చిత్త ప్రకారము ప్రవచనం నెరవేర్పుగా ఆయన ముందుగానే చెప్పినటువంటి విధముగా లోకము నన్ను ఈ రీతిగా చేస్తుంది, శ్రమ పెడతాది, మరి నేను మరణిస్తాను అప్పగింపబడిన పిమ్మట అని ఈ రీతిగా చెప్పబడి తిరిగి మరలా నేను లేపబడతాను, మిమ్మల్ని దర్శిస్తాను అని చెప్పినప్పుడు యేసు ప్రభువారు సకల ప్రజల పాప విమోచన క్షమాపణ నిమిత్తము తాను చెప్పిన విధముగా మరణించి శిలువ మరణము, తాను చెప్పిన విధముగా తిరిగి లేపబడిన పునరుద్ధానుడైన యేసు ఒక 40 దినములు తనకు తాను ప్రత్యక్షతలు ఇచ్చుకుంటున్నాడు. అలా ప్రత్యక్షతలు ఇచ్చుకుంటున్న సమయంలో శిష్యులందరూ కూడా ఒక గదిలో ఉన్నప్పుడు ఆ వారికి తన ప్రత్యక్షత ఇస్తాడు మహిమ శరీరముతో. ముందుగా సమాధానం చెప్తాడు. పునరుద్ధానుడైన యేసు మహిమ శరీరముతో వచ్చి వారందరికీ షాలోం సమాధానం చెప్తాడు. సమాధానం చెప్పిన పిమ్మట తన యొక్క దేహము మీద ఉన్నటువంటి గుర్తులు, ఆ గుర్తులను గాయములను ఆయన చూపుతాడు. చూపిన పిమ్మట ఈ రీతిగా నేను మృత్యువును జయించాను అని చెప్పి ఆయన తెలియపరుచుకున్న పిమ్మట మరలా సమాధానం చెప్పి ఆయన అదృశ్యుడైపోతాడు. అయిపోయి కానీ ఆ 12 మంది ఆ శిష్యులలో ఒకడు ఆ టయానికి లేరు. వారెవరో కాదు, మరి ఎందు నిమిత్తము లేడో ఏ పని నిమిత్తము వెళ్ళారో కానీ ఈ దిదుమ అనబడుతున్న తోమ ఆ సమయానికి యేసు ప్రభు దర్శించే సమయానికి ఆ గదిలో ఆ సహవాసంలో లేడు. అయితే వీరందరూ కూడా తోమ వచ్చిన వెంటనే మనం ఏదైనా వార్త చెప్పాలంటే కొంచెం ఆసక్తి ఉంటుంది కదా. అందులో ఇది మామూలు విషయం కాదు. అందులో వారు ఎవరి మీద ఆధారపడి ఎంతకాలం బ్రతికారో ఆయన దర్శించడంతో ఎక్కడ లేని ఉత్తేజముతోటి వార్త చెప్పడమే ఒక గమ్మత్తు అయితే, సంతోషమైతే, అందులో వారికి సంబంధించిన విషయము చెప్పడం మరింత, వారి జీవితాలకు ఆధారమైనటువంటి వాడు గురించి చెప్పడం అంటే మరింత. ఇది వారందరూ చెప్తున్నారు, తమా యేసు ప్రభు వారు వచ్చారు, మేము ఆయన మాట్లాడడం మాకు సమాధానం పలికారు, ఆయన ఈ మాటలన్నీ పంచుకున్నాడు అంటే ఈయనేమంటాడంటే ససేమిరా నమ్మనంటే నేను నమ్మను. ఈ మాటలు ఇవే ఉంటాయి మీరు చదివితే, నమ్మను గాక నమ్మను. ఆయన యొక్క చేతి గుర్తులు నేను చూడాలి, ఆయన యొక్క గాయములను నేను తడమాలి, ఆ యొక్క ప్రక్కలలో ఆ చేతులలో గుచ్చుకున్న శీలలు మేకుల యొక్క ఆ రంధ్రంలో నా చేతిని పెట్టి నేను చూడాలి, అప్పుడే నేను నమ్ముతాను. ఈ మాటలు చాలా పక్కగా కరెక్ట్గా ఏ రాయబడి ఉన్నవి. కరెక్ట్గా మనము ఏ రహస్య స్థలములలో ఏ గదిలో ఏ మూలన ఎవరితో ఎక్కడ మాట్లాడినా నా మాటలు మీకు తెలియకపోవచ్చు కానీ, మీ మాటలు నాకు తెలియకపోవచ్చు కానీ, మీ మాటలు మీ భర్తకు తెలియకపోవచ్చు కానీ, మీ బిడ్డల మాటలు మీకు తెలియకపోవచ్చు కానీ, మనము ఎక్కడ మాట్లాడినా ఎవరితో మాట్లాడినా సమస్తమును ఎరిగినటువంటి దేవుడు. ఈ తోమా మాట్లాడిన మాటలు యాజ్ ఇట్ ఈజ్గా పునరుద్ధానుడైన యేసుకు తెలిసిపోయాయి. 8 దినముల తర్వాత మరలా అదే రూమ్లోనికి వచ్చాడు. దిదుమా అనబడుతున్న తోమా కొరకు మరలా పునరుద్ధానుడైనటువంటి యేసు 8వ దినమున మరలా ప్రత్యక్షపరచుకొని తోమాను ఒక్కడనే పిలుస్తూ ఉంటాడు, మిగిలిన ఎవరితో మాట్లాడు. తోమా దా, ఇదిగో ఈ గుర్తులు చూడు, ఈ శీలలు మేకులు గుర్చినటువంటి ఈ గాయములు చూడు, ఈ ప్రక్కలో దా ఒకసారి నీ చెయ్యి పెట్టు, ఇదంతా కూడా చూడు. నీ అవిశ్వాసమును విడిచి ఎప్పటికైనా విశ్వాసిగా నీవు ముందుకు సాగు. ఏమంటున్నాడు? నీ అవిశ్వాసమును విడిచి కుమారుడా నీవు విశ్వాసముతో ముందుకు సాగు. అప్పుడు వెంటనే ఏమంటాడంటే, ఎవరు కూడా అంతవరకు యేసుని ఈ రీతిగా పిలవలేదు కానీ మొట్టమొదటిసారిగా ఈ దిదుమ అనబడుతున్న తోమ అని పిలిచినట్టే నా ప్రభువా నా దేవా అని పిలుస్తాడు. ఒకసారి ఆ వచనాలు మనం చూసుకుందాం. 20వ అధ్యాయము యోహాను సువార్త 28వ వచనాన్ని చదివి వినిపించండి. అందుకు తోమ ఆయనతో ఏమన్నాడంటే, చూడండి, నా ప్రభువా నా దేవా. చూడండి, ఇప్పుడు ఈయన ఎవరంట? వెంటనే ఇంతవరకు ఆయన యందు ఇట్టి విషయము ఇట్టి నమ్మిక తోమాకు లేదు.
ఎప్పుడైతే అప్పుడు యేసు ప్రభు కూడా అన్నాడు, నీవైతే నన్ను చూచి తడిమి నమ్మేవు గాని చూడక నమ్మిన వారు ధన్యులు. అయినను ఏమి నువ్వు నమ్మావు, నువ్వు ఏదో రకంగా చూసో చూడకో తడుమో తడకక నా యందు మాత్రం ఏముంచావు, నువ్వు పరిపూర్ణం. నువ్వు ఇంతకు ముందు సందేహపరుడువే, కానీ చూచావో తడిమేవో ఇదంతా పక్కన పెడితే నా యందు టోటల్గా కంక్లూజన్కి వచ్చేసరికి నా యందు నీకేం కలిగింది, పరిపూర్ణమైన విశ్వాసము కలిగింది. నీవు ఆ పరిపూర్ణమైన విశ్వాసములో నుండి నువ్వు ఎలా పిలుస్తున్నావంటే, నా ప్రభువా నా దేవా, నీవు నా దేవుడు నా ప్రభువు అని పిలవడము. తోమా చూడండి, ఒక సందేహపరుడే గాని క్రీస్తు పునరుద్ధానుడైనటువంటి క్రీస్తు కేంద్రముగా ఆయన ఏమైపోయాడు, పరిపూర్ణమైనటువంటి విశ్వాసిగా మారిపోవడం మనము చూస్తున్నాం. ఇది మొదటి విషయం ఈ తోమా గురించి. రెండవ విషయం కూడా, ఇతడు ఒక బుద్ధిమంతుడు, ఇతడు ఒక నీతిమంతుడిగా మనకి బైబిల్ గ్రంథ ఆధారంగా కనబడుచున్నది. అది యూదా ప్రజలు, యెరూషలేము ప్రజలు బబులోనులో ఉన్నటువంటి సమయము 70 సంవత్సరాల కాలము. దానియేలు, షడ్రకు, మేషకు అనబడుతున్న వారి యొక్క కథనం మనకు తెలిసినదే. దానియేలు అయితే అనుదినము కూడా దేవునికి ప్రార్థనలు చేస్తున్నాడు, ప్రవక్తల యొక్క ప్రవచనాలు చదువుతున్నాడు, గ్రంథాలు. అటువంటి సమయంలో అతడు ఒక దినాన దేవుని యొక్క ప్రేరణ చేత ఒక మాట రాశాడు. దానియేలు గ్రంథం 12వ అధ్యాయము, మీ అందరికీ కంటత వచనమే 3వ వచనము, అది మనం చదువుకుందాం. దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనం చదివి వినిపించండి. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై అనేకులను నీతి మార్గమును అనుసరించినట్లుగా ప్రభువు మార్గంలోనికి అనేకులను త్రిప్పుదురు. వారు నక్షత్రముల వల్లే ఆకాశ మండలంలోని ఆ నక్షత్రముల వల్లే ప్రకాశించెదరు అనే మాట. అంటే ఇప్పుడు ఈ దిదుమా అనబడుతున్న తోమా, ఇతడి యొక్క జీవితము పరిపూర్ణమైన విశ్వాసము తర్వాత ఒక బుద్ధిమంతుడిగాను నీతిమంతుడిగా చూడగలుగుతున్నాం. ఎందుకంటే అనేకులను ఏ మార్గంలోనికి నడిపాడంట, నీతి మార్గంలోనికి, ప్రభువు మార్గంలోనికి ఆయనే నడిపాడు. మనమైతే ఈ దినాన నేను మీకు తెలియపరచాలి అనుకుంటున్నాను, బైబిల్ గ్రంథంలో పౌలు యొక్క అన్యజనుల కొరకు అపోస్తలుడిగా పిలువబడినటువంటి పౌలు తాను ప్రభు యొక్క పునరుద్ధానుడైనటువంటి ప్రభు యొక్క క్రీస్తు యొక్క దర్శనము పొందిన పిమ్మట, అన్యజనులకు అపోస్తలుడిగా నియమింపబడిన పిమ్మట మిషనరీ ప్రయాణాలు చేశాడు కదా. ఎన్ని మిషనరీ ప్రయాణాలు? 3 మిషనరీ ప్రయాణాలు చేశాడు. ఈ మిషనరీ ప్రయాణాల గురించి బైబిల్ గ్రంథంలో రాయబడింది. మొదటి మిషనరీ ప్రయాణంలో ఏ ప్రాంతాలకు వెళ్ళాడు, రెండవ మిషనరీ ప్రయాణంలో ఏ ప్రాంతాలకు వెళ్ళాడు, మూడవ మిషనరీ ప్రయాణంలో ఏ ప్రాంతాలకు వెళ్ళాడు, ఏ కష్టాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు ఎవరెవరిని కలుసుకున్నాడో కూడా అక్కడక్కడ కొన్ని సందర్భాలు, ఏ సంఘాలు స్థాపించాడో ఇంచుమించుగా వివరణ బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది. ఆ మ్యాప్, ఆ ప్రయాణ యొక్క, ఆ యాత్రా ప్రయాణం యొక్క విషయాలు అన్నీ కూడా రాయబడి ఉన్నవి. కానీ ఈ తోమా యొక్క ప్రయాణం, మిషనరీ ప్రయాణం గురించి బైబిల్ ఏమీ చెప్పట్లేదు. ఈ తోమా దిదుమా అనబడుతున్న అపోస్తలుడు, ఈ తోమా 12 మందిలో ఒకడైనటువంటి ఈ తోమా సువార్త ప్రకటన కొరకు ఆయన చేపట్టినటువంటి ప్రయాణాల గురించి బైబిల్లో ఏమీ ఆధారాలు లేవు. కానీ చరిత్రలో చాలా గొప్ప సాక్ష్యాలు, ఆధారాలు ఉన్నవి. ఈయన భారతదేశం, మన దేశం అనబడుతున్నటువంటి అందులో దక్షిణాది మన ప్రాంతంలో మలబార్, అలాగే ఇప్పుడు పిలువబడుతున్న కేరళ ప్రాంతంలో ఆయన చక్కగా మరి క్రీస్తు సువార్తను ప్రకటించి అనేక ఆత్మలను, నశించిపోతున్న ఆత్మలను ఆయన రక్షించాడు. అనేక మందిని నీతి మార్గం వైపు, అనేక మందిని ప్రభు మార్గం వైపు ఆయన త్రిప్పగలిగాడు, నడిపించగలిగాడు. అందుకనే దానియేలు చెప్పినటువంటి మాట ఏమిటంటే, ఎవరైతే నీతి మార్గంలోనికి, ప్రభు మార్గంలోనికి నడిపిస్తారో వారు ఎవరని చెప్తుంది దానియేలు గ్రంథము 12:3లో, నీతిమంతులు వారు బుద్ధిమంతులు, నీతిమంతులైతే బుద్ధిమంతులైతే అనే ప్రస్తావన. కాబట్టి ఈ దిదుమా అనబడుతున్న తోమా ఇట్టి విషయమును బట్టి అతడు నీతిమంతుడిగాను బుద్ధిమంతుడిగా నేను మీకు తెలియపరుస్తున్నాను. ఇది రెండవ విషయం. ఇకపోతే మూడవ విషయాన్ని కూడా నేను మీకు తెలియపరచాలనుకుంటున్నాను. ఇతడు దేవుని మహిమకు కారకుడైనాడు. ఏమిటి దేవుని మహిమకు?
యేసు ప్రభు వారు మాటి మాటికి ఆయన వచ్చినప్పుడు ఆయన ఏమైనా మాట్లాడినా, ఏమైనా అద్భుత కార్యము చేసినా, సూచక క్రియ చేసినా, ఏమీ మాట్లాడినా సరే నా తండ్రి మహిమార్థమై నేను మాట్లాడుతున్నాను, చేయుచున్నాను, నా తండ్రి నా ద్వారా మహిమ పొందుకుంటున్నాడు, నన్ను ఆయన మహిమపరుస్తున్నాడు అని ఇలా మాటలు. నిజమే, మన జీవితము దేవునికి మహిమకరముగా ఉండాలి. మన యొక్క క్రియలు, మన తలంపులు అందరూ కూడా మనుషుల మెప్పు కోరి కాదు, కానీ దేవునికి మహిమకరముగా ఉండాలి అని మరి ఒకసారి ఈ ఇండియన్ క్రిస్టియన్ డే సందర్భముగా తోమా గురించి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, తోమా దేవునికి మహిమ కారకుడిగా ఉండగలిగాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం. మనుషులు నీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు లేదా నీ వెలుగును ప్రకాశింపనీయుడి అనే మాట. చూడండి, ఈ భారతదేశంలో ఇప్పుడు ఈ ఎంతమంది దేవునికి మహిమకరముగా ఉండగలుగుతున్నారు, దేవుడు మహిమ పొందుకుంటున్నాడు ఈ దేశము ద్వారా, ఇక్కడ ఉంటున్న ప్రజల ద్వారా అంటే దీనంతటికి కారకుడు ఎవరంటే, మొదటి శతాబ్దంలో క్రీస్తు శకము 52వ సంవత్సరంలో ఇక్కడికి వచ్చినటువంటి అపోస్తులలో ఒకడైనటువంటి దిదుమ అనబడుతున్న తోమ తన వెలిగింపబడినటువంటి ఆ వెలుగు జీవితము ఈ చీకటి దేశమునకు వచ్చి తన వెలుగును ప్రకాశింపజేశాడు, తన వెలుగును ఇతరులకు అందింపజేశాడు. ఆ వెలుగైనటువంటి జీవితము అనేక మందికి, చీకటిలో ఉన్న వారికి వెలుగు మార్గము చూపించింది. ఇప్పుడు ఈ దేశంలో అనేక మంది వ్యక్తుల ద్వారా, అనేక కుటుంబాలలో, అనేక ప్రాంతాలలో దేవునికి పరలోకంలో ఉంటున్న తండ్రికి మహిమ కలగటం లేదా? కలుగుతున్నది. ఇది ఇంతటి ఈ దేశంలో మహిమ వెళుతుందో దేవునికి, ఆ మహిమకు కారకుడు ఎవరంటే ఈ తోమా గారు. దేవుని మహిమ కారకుడు ఈయన తోమా. ఇది 3వ విషయాన్ని నేను మీకు తెలియపరచాలి అనుకుంటున్నాను. ఇది 3వ విషయం. 4వ విషయము కూడా నేను మీకు తెలియపరచాలి అనుకుంటున్నాను. సువార్త విషయంలో బాధ్యత కలిగిన వాడు, దేవుని ఆజ్ఞ విషయంలో విధేయత కలిగిన వాడు. సువార్త విషయంలో బాధ్యత కలిగిన వాడు, దేవుని ఆజ్ఞ విషయంలో విధేయత కలిగిన వాడు. ఎందుకంటే మనము ఒక మచ్చుకు ఒక వాక్యం చదువుకోవాలి కాబట్టి ఇందాక నేను చదివించానే, ఏమిటి అది? ది గ్రేట్ కమిషన్. సర్వలోకమునకు వెళ్ళి గొప్ప ఆజ్ఞ అది. సర్వలోకమునకు వెళ్ళి భూదిగంతముల వరకు కూడా నా సువార్తను ప్రకటించి సకల ప్రజలను కూడా మీరు ఏం చేసేసేయాలా? నా శిష్యులుగా చేయడి. నేను మీకు ఏ సంగతులను చెప్పిద్దునో వాటన్నిటినీ కూడా వారికి మీరు ప్రకటించండి. ఇదిగో తండ్రి యొక్కయు, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వీరందరికీ కూడా బాప్తిసం ఇచ్చేసేసేయండి. ఈ యొక్క ప్రకారము ఈ బాధ్యతతో ఆయన ఈ దేశానికి రావడానికి ఎంత ప్రయాసపడ్డాడు, ఎంత బాధ్యత. ఈ విధేయతలోనూ, ఈ వినయములోనూ, ఈ బాధ్యత ఎత్తుకొనుటలో చాలా విషయాలు మనం గమనించాలి. ఏమిటి అంటే త్యాగం అనేది మనం చూడాలి. ఏమిటి త్యాగము? యవనాన్ని త్యాగం చేశాడా లేదా? ఎస్, యవనాన్ని త్యాగం చేశాడు. తన దేశమును, తన ప్రాంతమును కూడా విడిచిపెట్టి ఆ ప్రాంత దేశ త్యాగమును చేశాడా లేదా? చేశాడు. తన కుటుంబీకులైనటువంటి వారిని విడిచిపెట్టి ఆ రీతిగా కుటుంబ బంధాలను త్యాగం చేశాడు. చివరికి తన కోరికలు, తన యొక్క అభిరుచులు, అలవాట్లు అన్నీ కూడా త్యాగం చేశాడు. ఒక్కసారి నా గట్టి మీద చేయబెట్టిన వాడు వెనకకు తిరిగి చూడక అన్నట్లుగా తిరిగి చూడలేదు. ఒక్కసారి అది నా ప్రభువా, నా దేవా అన్నాడు అంతే. అప్పటి నుండి మరలా వెనకకి తిరిగి చూడలేదు. యవనమే కాదు, తన హావభావాలు, కోరికలు, అభిరుచులు, అలవాట్లు, తన దేశము, ప్రాంతము, కుటుంబము, ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో త్యాగాలు చేసిన వాడు ఈ దిదుమ అనబడుతున్నటువంటి అపోస్తులుడు తోమా. ఇది అటువంటి గొప్ప వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకోవడం మనకి చాలా ఆశీర్వాదకరం. రండి, ఒక మాట మనం చదువుకుందాం.
మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 13వ వచనము 13 నుంచి 15 వచనాలు గల లేఖన భాగంలో మనందరికీ తెలిసినదే ఏమిటంటే, మీరు లోకమునకు ఎంత బాధ్యతగా ఉప్పు నిస్సారముగా ఉండనిచ్చాడు అతడు. తాను ఒక ఉప్పుగా, యేసు ప్రభు వారు చెప్పినటువంటి ఉప్పుగా తాను నిస్సారమైపోయినాడా? లేదు. ఇదిగో సారాన్ని ఇచ్చాడు ఈ దేశానికి. క్రీస్తు సారమును ఇచ్చాడండి. క్రీస్తు సారాన్ని, ఈ వెలుగు సారమును, జీవింప చేయగలిగే సారమును మనలోనికి ఆయన తేవగలిగాడు. ఇదిగో వెలిగింపబడిన వారు మంచము క్రిందను క్రొంచము కిందను పెడితే ఆ యొక్క వెలిగింపబడిన దీపానికి ఏమైనా సరే విలువ, అర్థం ఉన్నదండి? లేదు కదా. ఇదిగో ఇతడు క్రీస్తు చేత వెలిగింపబడిన వాడిగా మంచము కింద పెట్టినట్లుగా, క్రొంచము కింద పెట్టినట్లుగా లేడండి. తాను వెలిగింపబడి ఇదిగో పొందిన ఆజ్ఞకు విధేయుడై ఒక సువార్త విషయంలో బాధ్యత కలిగి, భారముతో, ప్రయాస, సాహసము, ఎన్నో మరి మరణకరమైనటువంటి విసుగింపులు, చంపేస్తాం, బెదిరింపులు, ఎన్నోసార్లు ఈ యొక్క మరణానికి సంబంధించినటువంటి సంఘటనలు ఎదురుపడ్డాయి. అతనికి తప్పించుకున్నాడు. అదొక పెద్ద చరిత్ర. ఇండియన్ క్రిస్టియన్ హిస్టరీలో అదొక పెద్ద చరిత్ర. తోమాది ఒక పెద్ద సాహసోపేతమైనటువంటి క్రైస్తవ జీవితం, విశ్వాస యాత్ర. ఎన్నో మరణాలు అనబడుతున్న స్పీడ్ బ్రేకర్లను దాటుకుని వచ్చినటువంటి వాడు. ఎవరి కొరకు? తన స్వార్థ ప్రయోజనాలకు కాదు, తన కోరికలు తీర్చుకోవడానికి కాదు, క్రీస్తు నిమిత్తమై. కాబట్టి సువార్త విషయంలో బాధ్యత కలిగిన వాడు మంచమ కింద పెట్టినట్టు ఒక వెలిగింపబడిన జీవితము కాదు, కొంచెము కింద ఉంచబడిన జీవితము కాదు అతడిది. వెలిగింపబడిన తన వెలుగును ఎక్కడ చీకటి ఉన్నదో అక్కడ ప్రకాశింపజేయడానికి ఆజ్ఞకు విధేయుడై సువార్త ఎడల బాధ్యత కలిగి ముందుకు వచ్చిన వాడు ఈ తోమ. ఇది 4వ విషయం. 5వ విషయము, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయము. ఏమిటంటే, ఒక్కసారి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలో ఎన్ని సంఘాల గురించి మనము అక్కడ రాయబడి ఉంటుంది? 7 సంఘాలు. స్మరణ సంఘం దగ్గరికి వద్దాం. అనగా 2వ అధ్యాయం తీయండి, డైరెక్ట్గా మనం 10వ వచనానికి వెళ్ళిపోదాం. 2వ అధ్యాయము 10వ వచనం. ఇదిగో మీరు శోధించబడినట్లుగా అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోవుచున్నాడు. 10 దినములు మనకి శ్రమ కలుగును, మీరు మరణము వరకు నమ్మకముగా ఉండడి, అట్టి వారికి ఏమి ఇవ్వబడుతుంది? జీవ కిరీటం. ఇది స్మరణ సంఘముతో చెప్తున్నటువంటి మాట. ఇక్కడ స్మరణ సంఘము నా యొక్క మెయిన్ ఉద్దేశం కాదు. స్మరణ సంఘముతో చెప్పబడిన ఈ మాట తోమా జీవితంలో మనం చూడగలుగుతున్నాము. ఎలా చూడగలుగుతున్నామంటే, ముందుగానే మన దేవుడు మనకి ప్రతి విషయంలో కూడా భయమే కదా ఈ లోకంలో. ఆయన ఏమంటున్నాడంటే, యేసుక్రీస్తు లేకపోతే క్రైస్తవ్యము, ఈ మతము, ఈ మార్గము ఏమి చెప్తుందంటే, ఎప్పుడు కూడా బైబిల్ మీరు చదవండి, ఎప్పుడు కూడా సందేశాలు వినండి, మీ యొక్క శ్రమలు మీకు తీసేస్తామనేది మాట ఎక్కడ కూడా చెప్పట్లేదు. భయము అనేది కలిగే దగ్గర ఏమవుతుందంటే ధైర్యము అనేది, అభయం అనేది ఇవ్వబడుతుంది. మిమ్మల్ని చెరకు అప్పగింపబడతాం. శ్రమలు ఉంటాయి. కానీ ఆ శ్రమలలో ఒక 10 దినములు చూడండి, శ్రమలు ఉంటాయని ఖచ్చితంగా చెప్పబడుతున్నది. ఇదిగో ఈ తోమా జీవితంలో మనం చూసినట్లయితే శ్రమల మార్గమే నేను ఎన్నుకున్నదని విశ్వాసముతో ఉన్నాడండి. అయినను సరే విశ్వాస విషయంలో నమ్మకముగా ఉన్నాడు. శ్రమ ఉంటుందని తెలిసినా సరే నమ్మకముగా ఉన్నాడు. ఏమిటి తన నమ్మకం అంటే, ఇది ఎప్పటి కాలపు నమ్మకం కాదు. ఇదిగో మన పితరుల దగ్గర నుండి కూడా ఆయన ప్రవచనాలు, ఆయన వాగ్దానాలు అలాగే ఉన్నవి. ఎప్పుడు కూడా ఇదే చెప్తూ ఉంటాడు. శ్రమ తీసేస్తానని చెప్పట్లేదు, ఎప్పుడు శ్రమ ఉంటుంది. కానీ అతను భయపడొద్దనే వాగ్దానము, అభయం ఇస్తూనే ఉన్నాడు. ఒకసారి మనము యెషయా గ్రంథము చూసుకుందాం. 41వ అధ్యాయం యెషయా గ్రంథము 40. ఇది మచ్చుకు ఉదాహరణగా మాత్రమే. యెషయా గ్రంథము 41వ అధ్యాయం 10వ వచనం మనం చదువుకుందాం. నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపగా ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను. ఇక్కడ నుండి ఏమంటున్నాడంటే, నీకు
తోడై ఉన్నాను. ఎందుకు తోడు? భయపడకము. ఇవన్నీ చూడండి, ఆదరణ మాటలు, ధైర్యపరిచే మాటలు, అభయపు మాటలు. నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడు నేనే, నీతి అని నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. ఏమిటి ఇవన్నీ కూడా? మన దేవుడు ఏం చెప్తున్నాడంటే, శ్రమలను తీసివేసేసేయను. శ్రమలు అలాగే ఉంటాయి, కష్టాలు అలాగే ఉంటాయి, కానీ నువ్వు భయపడద్దు. నేను నీకు తోడుగా ఉంటాను. నేను నీ దేవుడును. నిన్ను చక్కగా నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, ఎన్నుకున్నాను. నిన్ను సహాయం చేసేవాడిని నేనే. ఆయన చూడండి, శ్రమ ఇదంతా బదులు ప్రభువా, ఇన్ని అభయాల ప్యాకేజ్ లాగా ఇచ్చే బదులు ఇదిగో శ్రమ తీసేస్తే పోలేదంటే అది ఎందుకు పెట్టాడు? అది వేరే ఆలోచన. అది ఉంటేనే అసలు నీ విషయం బయటపడుతుంది. ఆయన మహిమక పొందుకోవడానికి ఆ విషయం ఉండాలి. నీలో సత్తువ ఏంటో తేల్చుకోవాలంటే ఇది ఉండాలి. ఏమంటాడంటే చూడండి, అంటే మనకి ప్రవచన గ్రంథాలన్నీ కూడా ఇవే అభయాలు, ఇవే ధైర్యము, ఇదే నడిపింపు, సహాయం మనకు కనబడుతూ ఉంటుంది. ఒక్క వచనం మనం చదువుకున్నాం. ఇది నాన్న శ్రమలలో నమ్మకం ఉంచాడు. ఎవరు? తోమా. నేను వెళుతున్నది శ్రమల మార్గం అని చెప్పి అతడు తెలిసే ప్రయాణం మొదలుపెట్టాడు. తనకి ఇంకొక విషయం కూడా తెలుసు, ఈ శ్రమలు శాశ్వత కాలము కాదు. ఏమన్నారు? 10 దినములు ఉంటాయి. 10 దినములు అది కేవలము వర్ణనయే, అలంకార వర్ణన. కేవలం 1, 2, 3 10 దినాలు అయిపోయినాయండి, 2 వారాలు అయిపోయినా సరే 10 కాదు, ఇప్పుడు 7 రెళ్ళు 8 రెళ్ళు 16 దినాలు అయిపోయినాయి, అయినా సరే పోవట్లేదంటే అది వర్ణనయే. చాలా సార్లు తన భక్తుల చేత చెప్పాడు దేవుడు. ఆ విషయాలు కూడా మనం చదువుకుందాం. ఒకసారి రోమాపత్రిక చదివి వినిపించండి. రోమా 8:18 వచనాన్ని మనం చదువుకుంటే మీ అందరికీ వచ్చిన కంటత వాక్యమే అది కూడా. రోమా 8:18. ఏలయనగా అమ్మా, రోమా 8:18. ఎస్, ఆయన ఇప్పటి కాలపు శ్రమలు, ఆయన మన ఎదుట ఉంచబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు మనకి అసలు లెక్కకే రావు. అవతలకు పో అంటాం. అంతటి మహిమ కార్యాలు మన ముందు ఉంచాడు. అంత మాత్రమే కాదు, పేతురు రాసిన మొదటి పత్రిక నుండి కూడా 5వ అధ్యాయం 10వ వచనం కూడా సహాయం చేయండి. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. కొంచెము కాలము మిమ్మలను శ్రమ పట్టిన పిమ్మట తానే మిమ్మల్ని ఏం చేస్తాడంట? పూర్ణులుగా సంతోష పెడతాడు. పూర్ణులుగా చేయను ఆయన. కొంతకాలం శ్రమ పెట్టబడిన పిమ్మట. చూసారు, బైబిల్ గ్రంథం అంతటా కూడా ఇవే ఉంటాయి. కొంచెం శ్రమ ఉంటుంది. ఈ విషయం ఎవరికి తెలిసిందంటే, ఇదిగో ఈ దిదుమ అనబడుతున్న తోమ ఈ విషయంలో ఎరిగిన వాడిగా. శ్రమ ఉంటుంది, శ్రమ తీసివేయబడదు. మొదటిది. రెండవది, శ్రమ కొంతకాలమే ఉంటుంది, ఇది శాశ్వత కాలము కాదు, ఇది పరిమిత కాలము వరకే శ్రమ. ఎప్పుడైతే రాత్రి ఉన్నదో పగలు ఆటోమేటిక్గా వస్తుంది అన్నట్లుగా శ్రమ ఉంటుంది, కానీ ఇది పరిమిత కాలమే, ఇది అశాశ్వతమే. కానీ మరలా నాకు వెలుగు, సంతోషం ఇవన్నీ కూడా ఉంటాయి. ఇది నాన్న మనము ఆ విషయాన్ని ఇక్కడ చూసుకోవచ్చు. ఇతడు ఈ శ్రమల మార్గంలో పరిమితంగా ఉంటాయని తెలుసు. మూడవది ఏంటంటే, దీని గుండా వెళితే జీవ కిరీటము వస్తుంది. స్మరణ సంఘముతో చెప్పిన మాట ఏమిటంటే, 10 దినములు శ్రమలు అంతం వరకు సహించండి. ఇదే చెప్తా ఉంటాడు శిష్యులతో కూడా. ఇదే మాట తన జీవితంలో కూడా యేసు నోట విన్నాడు. అంతము వరకు సహించువానికే రక్షణ కలుగును అని మత్తయి సువార్తలో ఈ తోమా మాటలు యేసు నోట విన్నాడు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఇది శ్రమల మార్గం అని తెలిసిన, ఎన్నో ఆటంకాలు, ఎన్నో ఇబ్బందులు వచ్చినా సరే అంతము వరకు అతడు సహించడమే కాదు, విశ్వాసంలో, సువార్త విషయంలో, క్రీస్తు విషయంలో బలా నమ్మకమైన మంచి దాసుడు అన్నట్లుగా ఉన్నాడండి ఈయన. బలా నమ్మకమైన మంచి దాసుడు. అందుకనే తిమోతితో పౌలు చెప్తున్నాడు, ఈ తిమోతి రాసిన పత్రికలో ఏమంటాడంటే, మంచి పోరాటము పోరాడితిని. అతని గురించి అతను చెప్పినట్లుగా, ఇదిగో మంచి పోరాటం పోరాడి నా పరుగు కడముట్టించుకుని విశ్వాసం మాత్రము కాపాడుకున్నాను. నా కొరకు ఏమున్నదంట? నీతి కిరీటము, జీవ కిరీటం ఉన్నదని ఆయన చెప్పినట్లుగా నిజమే. ఈ తోమావు కూడా మంచి పోరాటం పోరాడు. తన విశ్వాసం ఎక్కడా కూడా చెక్కు చెదరలేదు. ప్రాణం పోతున్నా సరే అలాగే ఉన్నాడు. మరణము వరకు ఎలా ఉన్నాడు? నమ్మకముగా ఉన్నాడు.
అంతం వరకు సహించాడు. అతడు రక్షణ, జీవ కిరీటము, శోధనలు సహించువాడు ధన్యుడు. యాకోబు పత్రిక 1:12 అతనికి ఏమవుతుందంట? శోధనలు సహించిన వాడై అతనికి ఏమొస్తుందంట? జీవ కిరీటం అతనికి అనుగ్రహించబడుతుంది. ఈ తోమా జీవ కిరీటము పొందుకున్న వాడిగా కూడా మనకి బైబిల్ లేఖన ఆధారంగా మనము గమనించగలము. 5 విషయాలు. ఈ 5 విషయాలు కూడా ఈ ఇండియన్ క్రిస్టియన్ డే సందర్భముగా, భారతదేశ క్రైస్తవ దినోత్సవం సందర్భముగా తోమా గురండి ఒక నీతిమంతుడిని మనము జ్ఞాపకం చేసుకున్నట్టు మనకెంతో ఆశీర్వాదకరం. ఒక సందేహపరుడే కానీ ఇతడు క్రీస్తు కేంద్రంగా ఏమైపోయాడు? పరిపూర్ణమైనటువంటి విశ్వాసిగా, బలమైన విశ్వాసిగా మారిపోయినాడు. ఇది మొదటి విషయం. రెండవది, అతడు నీతిమంతుడును బుద్ధిమంతుడుగా మనకి కనబడుతున్నాడు అతని జీవనాన్ని బట్టి. మూడవ విషయము, సువార్త విషయంలో భారము కలిగినటువంటి వాడిగాను, ఆజ్ఞ విషయంలో ఆ విధేయత కలిగిన వాడిగా మనకు కనబడుతున్నాడు. ఇది మూడవ విషయం. నాలుగవ విషయం కూడా మనకి దేవునికి మహిమ కారకుడిగా ఉంటున్నాడు. నాలుగవ విషయం, దేవుని మహిమకు కారకుడిగా ఉంటున్నాడు. ఐదవది, క్రీస్తు విషయంలో మరి సువార్త విషయంలో నమ్మకమైన వాడిగా మరణము వరకు కూడా అతడు ఉండగలిగాడు. అటువంటి మహనీయుడు తాను ఈ యొక్క లోకమును విడిచి పరమునకు వెళ్ళినటువంటి దినము ఈ 2026వ సంవత్సరం. దానినే మనము క్రిస్టియన్ డేగా, భారతదేశం వరల్డ్ వైడ్ కాదు, కేవలం మన యొక్క దేశ క్రైస్తవ దినోత్సవంగా మనము జరిపించుకుంటాం. కాబట్టి ఈ మాటలు మన జీవితానికి అన్వయం చేసుకోవాలి. నేను క్రీస్తు కేంద్రముగా ఇదివరకు ఎలా ఉన్నాను, ఇప్పుడు ఏమైనా తోమాలాగా నేనేమైనా మార్పు కలిగిందా నాలో? అతడు సందేహంగా ఉండేవాడు. నేను ఇప్పుడు క్రీస్తు కేంద్రంగా ఏమై ఉన్నాను? నేను క్రీస్తుకి మహిమ కారకురాలుగా ఉండగలుగుతున్నానా? నేను ఒక నీతిమంతుడిగా నీతిమంతుడిగా అనేకులను ప్రభు దగ్గరికి నడిపించగలుగుతున్నానా? నాకు అందించబడినటువంటి ఈ నూతన జన్మ, ఈ సువార్త విషయమై, క్రీస్తు విషయమై నమ్మకముగా ఉండగలుగుతున్నానా? ఒక ప్రశ్నలు మీరు వేసుకొని వాటికి చక్కని సమాధానం మీ దగ్గర సిద్ధముగా ఉంటే దేవునికే మహిమ. చాలా సంతోషం. ఆ సమాధానాలు అటెంప్ట్ చేయలేనటువంటి స్థితిలో ఉంటే ఇకనైనా సరే సిద్ధపడదాం, బలపడదాం, విశ్వాస యాత్రలో మరింతగా మనము ముందుకు సాగుదాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ అటు జీవ కిరీట ధన్యత, ఆ వైభవ జీవితం మీకు కూడా దయచేయాలని కోరుకుంటూ ఈ మాటలు ఇంతటితో నేను ముగిస్తున్నాను. ఆమేన్.